దేవుడు ఈ విధంగా మరొక ఆదివారంలోనికి మనల్ని నడిపించినందుకై దేవుని మహింపరుస్తూ విచ్చేసిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ ఆదివార దినమున ఇంతవరకు కీర్తనలతోనూ సంగీతములతోనూ మిమ్మల్ని మహిమపరిచి ఉండగా కొద్ది నిమిషముల పాటు మీ విలువైన వాక్యాన్ని మీ సహాయంను కోరుతూ ధ్యానించబోచుండగా నా తండ్రి, మీ ఆత్మతో వివరిస్తున్న నాకును మీరు తోడై ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తూ, వినుచున్న మీ పిల్లలకు గ్రహింపు శక్తిని, మీ యొక్క ఉద్దేశాలను తెలుసుకొనిలాగున మనోనేత్రములు తెరవమని వేడుకొనొచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ విజ్ఞాపన కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు మీకే సమర్పించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు లూకా సువార్త 2వ అధ్యాయంలోని మొదటి 7 వచనాలు మన వాక్య ధ్యానం. అక్కడ రాసిన విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియు సిరియ దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములను గోత్రములను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బేత్లెహేమ్ అనబడిన దావీదు ఊరికి వెళ్ళను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. సాధారణంగా ఈ సందర్భాన్ని మనము క్రిస్మస్ సమీపంగా ఉన్నప్పుడు చదువుకునే మాటలు ఇవి. అయితే త్వరలో రానై ఉన్నది గుడ్ ఫ్రైడే కదా. ప్రభు యొక్క బలి, శిలువ మీద యేసు ప్రభు త్యాగమైపోయే దానిని స్మరించుకునే సమయం క్రైస్తవ సమాజంలో మనకు ఈ మార్చి నెలలో గుడ్ ఫ్రైడేకి దగ్గర పడుతున్నప్పుడు పదే పదే జ్ఞాపకం చేసుకునేది. కానీ శిలువ సన్నివేశం కాకుండా ఈరోజు లూకా సువార్త 2వ అధ్యాయం అంటేనే ఆయన జననం గురించినది కదా. ఇది క్రిస్మస్ సీజన్ కాదు కదా, మనం ఎందుకు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అనే ప్రశ్న సాధారణంగా ఎవరికైనా రావచ్చు. కానీ మనం చదువుకున్నది క్రిస్మస్ సంబంధించినది మాత్రమే కాదు, అందులో గుడ్ ఫ్రైడేకి సంబంధించిన మెసేజ్ కూడా ఉంది. ఏముందో తెలుసుకోవాలంటే పరిశీలనగా మనం గమనించాలి ఈ విషయాలను. యేసు ప్రభు బెత్లెహేంలో పుడతాడన్న ప్రవచనం మనకు ముందుగా చెప్పబడింది. ఇది ముందుగా చెప్పబడినది గనుకనే తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చి హేరోదు రాజు వద్ద యూదులకు రాజుగా పుట్టినవాడెక్కడా అనే ప్రశ్న అడుగుతారు. అది మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూడగలం. గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ నెంబర్ 2లో తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చి మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుకుంటే ఆ ప్రస్తావనలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చిది అని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి.
కాబట్టి రాజు, ఏ రాజు? హేరోదు రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే ఏలైనగా, యూదయ దేశం బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది, అందుకే ఆయన బెత్లెహేంలో జన్మించాలి. అలానే ఇదే మత్తయి సువార్తలో కొంచెం ముందుకెళ్ళి 5వ అధ్యాయం చూద్దాం, 17వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చి తినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. అంటే యేసు ప్రభు ధర్మశాస్త్రంలో తన గురించి రాయబడిన మాటలను, ప్రవక్తలు ప్రభువుని గురించి ఏదైతే ప్రకటించారో ఆ మాటలన్నిటినీ నెరవేర్చుటకు యేసు ప్రభు వచ్చాడు. ఉదాహరణకు, ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు హేరోదు రాజు అడిగిన ప్రశ్నకు అంత ఖచ్చితంగా సమాధానం చెప్పగలిగారు. క్రీస్తు ఎక్కడ పుట్టునో అనే ప్రశ్న రాగానే వారు క్షణం ఆలస్యం చేయకుండా చెప్పారు, బెత్లెహేంలోనే పుట్టాలి, ఇంత పెద్ద దేశంలో. గలిలయలో పుడతానంటే ఒప్పుకోడు, నజరేతులో పుడతానంటే లేఖనాలు అలా లేవు, సమరయలో పుడతాను అంటే లేఖనాలు ఒప్పుకోవట్లేదు. మీకా గ్రంథం 5వ అధ్యాయం చూద్దాం. బెత్లెహేములోనే ఇశ్రాయేలును ఏలబోవాడు పుడతాడని ఆ వాక్యం ఉంది. పేజ్ నెంబర్ 766. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. చదవండి ఎవరైనా. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఈ మాట ఎవరికి తెలుసు అని అంటే, హేరోదు రాజుకు సమాధానం చెబుతున్న శాస్త్రులకు తెలుసు, హేరోదు రాజుకు సమాధానం చెబుతున్న ఆ ప్రధాన యాజకులకు తెలుసు. దీన్ని బట్టి ఆలోచిస్తే పాత నిబంధనలో యేసు ప్రభువుని గురించిన అనేక వచనాలు, అనేక లేఖనాలు రాయబడ్డాయి. వ్రాయబడిన విధముగా ఆయన భూమి మీదకి వచ్చాడు, ఆ లేఖనాలను ఆ విధంగా నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాడు. శిలువ మీద యేసు ప్రభు పలికిన 7 మాటల్లో ఒక మాటనే సమాప్తమైనది అని ఒక మాట ఉంటుంది, 6వ మాట. త్వరలో వింటాం మనం. అది సమాప్తమైనది అన్న మాటకు అర్థం ఏంటి అని ఆలోచిస్తే, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మన గురించి ఆలోచించిన ప్రతిదీ నెరవేర్చబడాలి అని, అది యేసు ప్రభు నందే నెరవేర్చబడాలని లేఖనాలలో ఆయన గురించి ఉద్దేశించిన సంగతులు ఉన్నాయి కనుక మనం రెగ్యులర్గా వాడే మైక్ అది పాడైపోయింది. ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది, అర్థం చేసుకోండి. ముందుకెళ్దాం, అయినా పర్లేదు. రైట్, విందాం. ఏవైతే ఆయన గురించి రాయబడ్డాయో అవన్నీ నెరవేర్చాలని కనుకనే సమాప్తమైనది అని మాట్లాడుతున్నాను. అవన్నీ నా గురించి రాయబడ్డాయి. వాటన్నిటిని నెరవేర్చి ఆ తర్వాత నేను సమాప్తమైనదని చెప్తున్నాను. ఏమేమి ఆయన గురించి రాయబడ్డాయి అనంటే మరొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం.
9వ అధ్యాయంలో 25వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథము 9:25. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము అని అభిషక్తుడగు అని రాయబడిన ఈ మాట క్రింద ఫుట్ నోట్లో ఏముంది చూడండి, మెస్సియా అనుంది. ఇది ఆదిమ హెబ్రీ మరియు గ్రీకు భాషలో రాయబడిన గ్రంథం కనుక దానియేలు గ్రంథము రాసే కాలానికి మెస్సియా అనే పదం అభిషక్తుడు అనే అర్థం కలిగి ఉంటే, మత్తయి సువార్త కాలానికి అభిషక్తుడు అనే అర్థం ఏ పదంలో ఉంది? క్రీస్తు అనే పదంలో ఉంటుంది. అది కూడా చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలోనే అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అని క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడు అని అర్థం. మెస్సియా అను పదానికి దానియేలు గ్రంథంలో అర్థం ఏంటి? అభిషక్తుడు. క్రీస్తు అను పదానికి అభిషక్తుడు క్రొత్త నిబంధనలు, మెస్సియా అను పదానికి అభిషక్తుడు అని పాత నిబంధనలు. జీసస్ అనే పదానికి రక్షకుడు, యేసు అనే తెలుగు పదానికి రక్షకుడు. శబ్దం మారుతోంది. ఇంగ్లీష్లో అయితే జీసస్ అంటున్నాం, తెలుగులో అయితే యేసు అని పలుకుతున్నాం. ఒక భాషలో మెస్సియా అని పిలువబడింది, మరొక భాషలో క్రీస్తు అని పిలువబడుతుంది. మన తెలుగు భాషలో అభిషక్తుడు అని పిలువబడుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు, యేసు ప్రభు గురించి మొత్తం స్క్రిప్ట్ రాయబడింది అక్కడ. ముందుగానే సమస్తం రాయబడితే దాని ప్రకారంగా అంతా జరుగుతోంది అక్కడ. ఇది ఎలా ఉందంటే, ఈ క్రిస్మస్ లేదా ఈస్టర్ కాలాల్లో చిన్నపిల్లలతో స్కిట్స్ వేపిస్తారు కొన్ని చర్చెస్లో. పిల్లలేమో ముందు ఆ స్కిట్స్ ప్రదర్శిస్తుంటే వారి నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట ముందుగా ఎక్కడ జరిగి ఉంటుంది? రిహార్సల్, ప్రాక్టీస్ జరుగుతూ ఉంటుంది. ఒక పేపర్లోనో బుక్లోనో ఈరోజు అమ్మ నువ్వు ఈ డైలాగ్ పలకాలి, నువ్వు ఈ డైలాగ్ పలకాలి, నువ్వు ఈ మాట పలకాలి, ఆ మాట పలకాలి, మొత్తం స్క్రిప్ట్ రాస్తే రాసిన ప్రకారంగా వారు వచ్చి దాన్ని ముందు ప్రదర్శిస్తుంటారు. దీనితో పాటుగా వారు ఎక్కడైనా మర్చిపోతారేమో అని వారికి నేర్పించే టీచర్ వెనకలు ఉంటారు, ఆడియన్స్కి వెనకల. పిల్లలేమో ముందర, పిల్లలు ముందర, వాళ్ళ టీచర్ వెనుకల. ఈ పిల్లలకు టీచర్కు మధ్యలో ఎవరు ఉంటారు? ఆ పిల్లల్ని చూస్తున్న ప్రేక్షకులు ఉంటారు. ఈ ప్రేక్షకులు ఎవరు చూస్తుంటారు? పిల్లల్ని చూస్తారు, వాళ్ళ టీచర్ని చూడరు, తలలు వెనక్కి తిప్పి. ఆ టీచర్ వెనకలు ఎందుకు ఉంటుంది? వీరు ఏమైనా తప్పు చేస్తుంటే చేతులతో సంజ్ఞలు చేస్తుంటుంది. చేతులతో సంజ్ఞలు, మీరు ఎలా పలకాలి అలా పలకాలి అని నేర్పిస్తుంటే వాళ్ళు ఏమైనా మిస్ అయినవన్నీ ఇవిడ గ్యాప్ ఫిల్లింగ్ చేస్తుంటుంది. ముందు కనబడుతున్న పిల్లలు పాత్ర పోషిస్తున్నారు, వెనకలున్న వారు నడిపిస్తున్నారు. దీన్ని జాగ్రత్తగా గమనిస్తే మనం కూడా టీవీల్లో కొన్ని ప్రోగ్రాములు చూస్తుంటాం. నిజాలు ఒప్పుకోం కానీ చర్చిల్లో సాయంత్రం అయితేనే సీరియల్కి మనం అలవాటు పడలేదా చెప్పండి? ఒక్కొక్కరు ఒక రకమైన సీరియల్స్. ఒకప్పుడు టీవీ ఛానళ్ళకు పరిమితమైన ఈ టీవీ సీరియళ్ళు ఇప్పుడు ఓటీటీ అనే ప్లాట్ఫామ్లోకి వచ్చేసాయి. ఏ ప్రైమ్ వీడియోనో, నెట్ఫ్లిక్సో, లేకపోతే ఇంకొకటి ఏవో జియోనో, ఇలాంటి వాటిల్లోకి వచ్చి టీవీ ఛానల్స్ చూడడం మానేసి ఇందులోకి వచ్చేసారు. దానికి దీనికి తేడా ఏంటంటే ఇది ఎప్పుడు కావాల్సి అప్పుడు పెట్టుకొని చూడవచ్చు. అది వాళ్ళు ప్రోగ్రామ్ లైవ్ కాస్టో టెలికాస్టో చేసేటప్పుడు అప్పుడు మాత్రమే చూడాలి. వీళ్ళు వచ్చి ఆ స్క్రీన్ మీద మనకు కనబడతా ఉంటారు. నటీనటులందరూ స్క్రీన్ మీద కనబడుతుంటారు.
వారు ఏదో ఏడుస్తున్నట్లుగా, నవ్వుతున్నట్లు, ఏవేవో డైలాగులు, ఆనందము, కేరింతలు ఇలా చేయమని ఎవరు చెప్తుంటారు వాళ్ళు నటించేటప్పుడు? వీరి వెనకాల ఒక డైరెక్టర్ ఉంటాడు. డైరెక్టర్ ఎప్పుడు కనపడతాడా డైరెక్టర్? ఓన్లీ ప్రోగ్రామ్ వేసినప్పుడు మాత్రమే ఇందులో హీరో వీరు, ఇందులో పలానా పాత్ర వీరు, పలానా పాత్ర వీరు అని చెప్పి ఫైనల్ క్లైమాక్స్లో వేస్తారు నిర్మాత, దర్శకత్వం అని. ఎవరెవరు చేశారని కనబడేది వీళ్ళు, నడిపిస్తున్నది వెనకలో ఉన్న డైరెక్టర్. ఆ డైరెక్టర్ నువ్వు కూర్చోమంటే కూర్చోవాలి, మనం ఒకవేళ ఆ పాత్ర మనం పోషిస్తుంటే, లేయమంటే లేయాలి. అర్థమవుతుంది కదా మీకు ఈ విషయాలు? ఎవరో నడిపిస్తున్నారు, ఆయన ఏం చెప్తే అది చేద్దామన్నట్లుగా ముందుకు కదులుతున్నారు, ఆ తెర మీద ప్రదర్శిస్తున్నవారు. అందుకే మొదట చిన్నపిల్లల ఎగ్జాంపుల్ తీసుకున్న, చర్చ్లో వీళ్ళు స్కిట్ చేసేటప్పుడు దీన్ని మనసులో పెట్టుకొని చెప్పిన ఈ 2 ఎగ్జాంపుల్స్లో ఇందాక మనం లూకా సువార్త 2వ అధ్యాయంలో చదువుకున్న సందర్భం ఒకటి ఉంది చూసారా? మన వాక్య ధ్యానం లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూసిన సందర్భం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఆజ్ఞిచ్చింది ఎవరు? కైసరు అన్న వ్యక్తి. కైసరు అను వ్యక్తి సర్వలోకమునకు ప్రజాసంఖ్య తీసుకోండి అని ఆజ్ఞాపించాడు. లెక్కలైతే వేశారు ప్రజాసంఖ్య. మనకు బైబిల్లో ఉందా ఎంతమంది జనసంఖ్య లిఖితమైంది ఆ కాలంలో? మనకు కూడా 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ జరుగుతూ ఉంటుంది, పాపులేషన్ కౌంట్, జనాభా లెక్కలు జరుగుతాయి 10 ఇయర్స్కి ఒకసారి. కానీ లూకా సువార్త 2వ అధ్యాయంలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను అని, ఆ కైసరు వలన ఆజ్ఞ జారీ చేయబడినప్పుడు సర్వలోకంలో ఎంత జనసంఖ్య, సర్వలోకంలో ఎంత జనాభా ఉంది అనేది ఆ జనసంఖ్య గురించి ఏమైనా రాయబడిందా? రాయబడలేదు. ఎంతమంది ఉండొచ్చు? 1,00,000, 2 లక్షల, 10 లక్షల, కోటి మందా, 20 కోట్ల మందా, 100 కోట్ల మందా? ఆ లెక్క లేదు అక్కడ మనకు. అనౌన్స్మెంట్ జరగాలి. ఎవరో బయట అలా కామన్ మ్యాన్గా నడుచుకుంటూ పోతుంటే వారు అనౌన్స్మెంట్ ఇస్తే జనసంఖ్యకు వాల్యూ ఉండదు. ఇప్పుడు మనమే ఉన్నాం, పోతూ పోతూ రేపు వచ్చే నెల 1వ తేదీ నుండి మనం జనసంఖ్య తీసుకుందామని మనం ఏమైనా ఆర్డర్ పాస్ చేస్తే ఎవరైనా వింటారా చెప్పండి? ఎవరు వినరు. ఎందుకంటే మనకు ఆ అథారిటీ లేదు, అధికారం మనకు లేదు, అది మనం చేయలేం కూడా. ఎవరు చేస్తే అది సాధ్యమవుతుంది? ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఎవరైతే చట్టాలను ఏర్పాటు చేయగలరో, ఆ సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు ఆజ్ఞాపిస్తే, కొత్త ప్రభుత్వం ఎన్నిక కాగానే 6 పథకాలు అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. దానికి మనం కూడా అప్లికేషన్ వేసిండదు. 6 పథకాలు వాళ్ళు రాకుండా ఇదో మేము 6 పథకాలు పెడుతున్నామని నేనో నువ్వో ఎవరైనా చెప్పామనుకోండి, అది చెల్లుతుందా? వాల్యూ ఉండదు. అది చెప్పాల్సిన వారు చెబితే దానికి విలువ. ఇప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయంలో కైసరు అన్న వ్యక్తి జనసంఖ్యను తీసుకోండి అని ఆర్డర్ ఇచ్చాడు. ఎప్పుడైతే జనసంఖ్య లెక్కేద్దామని ఆర్డర్ ఇవ్వగానే నజరేతు నుండి వీరు కదలాలి. ఎవరు? దావీదు వంశానికి సంబంధించిన యోసేపు గారు బయలుదేరాలి. అప్పటికే తనకు ప్రదానం చేయబడిన స్త్రీని తీసుకొని బయలుదేరాలి. ఆవిడ అక్కడికి చేరుకున్న తర్వాతనే ఆవిడకు ప్రసవ దినములు నిండాలి. ఆ ప్రసవ దినములు నిండిన తర్వాత బిడ్డకు జన్మనివ్వాలి. బేత్లెహేంలో బిడ్డ పుట్టాలి. ఎక్కడికి లింక్ ఉంది చూడండి. ప్రభువును ధరించిన స్త్రీ నజరేతులో ఉంది. ఊహించుకోండి ఒకసారి. ఇప్పుడు ఊహించుకోదు, నిజమే. 2000 సంవత్సరాల క్రితం మనం అలా వెనక్కి వెళ్ళిపోయి ఆ దేశంలో జరుగుతున్న ఈ సన్నివేశాన్ని మనము అక్కడుండి గమనిస్తున్నట్లుగా చూద్దాం ఒకసారి. తెర మీద మనకు కనబడుతున్నట్లుగా ఊహించుకుందాం ఒకసారి. ఈవిడ ధరించిన శిశువు ఖచ్చితంగా బెత్లెహేంలోనే పుట్టాలి. ఎందుకంటే లేఖనం అలా ఉంది కనుక. ప్రసవ దినములు దగ్గర పడుతున్నాయి. ఈవిడ ఆ బిడ్డకు జన్మనిచ్చే సమయానికి ఈవిడ బెత్లెహేంలో ఉండాలి. లేఖనం నెరవేర్చబడాలి. మరి ఈవిడ బెత్లెహేంలోకి పోవాలంటే ఏం చేయాలి? అమ్మ నీ గురించి ఇలా రాయబడింది, నువ్వు బయలుదేరంటే వెళ్ళే అవకాశం ఉందా? ఎవరు వెళ్తారులేండి, ఇప్పుడు రాస్తుంటే రాయనివ్వండి.
కానీ ఇంత స్థితిలో, ఈ స్థితిలో ఆల్మోస్ట్ ఇప్పుడు 8-9 నెలల్లోకి వచ్చేసాను, నేను ప్రయాణం చేయాలంటే సాధ్యం అవ్వదు, ఇక్కడే ఉంటానన్ను. మనకు కూడా మొదటి శిశువును కలిగి ఉన్న స్త్రీలు 6వ నెలకో 7వ నెలకో తన పుట్టింటికి వెళ్ళి కూర్చుంటారు. ప్రయాణాలు చేయకూడదు, ఇక మంచిది కాదని. అది చాలా అత్యవసరమైతే తప్ప వారు దాటి రావడం చాలా కష్టం. నజరేతు నుండి బేత్లెహేముకు అంత సుదూరమైన ప్రయాణం తాను చేయాలి అని అంటే ఏదో ఒక బలమైన కారణం ఉంటే తప్ప ఆమె కదలదు అప్పుడు పరిస్థితి. ఆవిడ నడిపించబడాలి నజరేతు నుండి బేత్లెహేముకు. అడుగు బయట పెట్టాలంటే ఒక బలమైన ఆజ్ఞ రావాల్సిందే. అదే సర్వలోకమునకు ప్రజాసంఖ్య జరగాలి. యోసేపు తనను తీసుకొని బయలుదేరాలి. అక్కడికి వెళ్ళగానే ఆవిడ ప్రసవ దినములు నిండాలి. ఆవిడ బిడ్డకు జన్మనివ్వాలి. ఇప్పుడు దీన్ని రకరకాలైన సినారియోస్గా, సీన్స్గా డివైడ్ చేద్దాం. మొదటి సినారియోలో ఏం జరగాలి? కైసరు ఔగుస్తుకు ఆలోచన పుట్టాలి. ఏమని? ప్రజాసంఖ్య తీసుకోవాలని. ఆలోచన పుట్టగానే ప్రకటన జరగాలి. ఎవరెవరైనా మీ మీ ప్రాంతాలకు వెళ్ళి పేరు నమోదు చేయించుకోవాలి. అసలు పేరు నమోదు చేయించుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏముంటాయి? మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైతే ఆ ప్రాంతానికి సంబంధించిన మేలులు, పథకాలు, లబ్ధి పొందుకోవాలి అని అంటే ఆ ప్రాంతంలో మీ పేరు ఉండాలి. ఒకవేళ ఆ ప్రాంతంలో మీ పేరు ఇప్పుడు లేదనుకోండి, భవిష్యత్తులో ఎప్పుడు కూడా మీకు అవి రావు అన్నారనుకోండి, అంతెందుకు, ఇక్కడ కూర్చున్న మనం వేరు వేరు ప్రాంతాలకు సంబంధించిన వారమంతా ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు మనదంతా వేరు వేరు జిల్లాలు. మన పూర్వీకులు, తాతలు, ముత్తాతలు, మన తండ్రులు సంపాదించిన ఒక ఇల్లు, ఒక 1/2 ఎకరం పొలమో లేకపోతే ఇంకో ఆస్తో ఏదో ఉందనుకుందాం. అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలు, ఎవరైనా కర్ణాటక సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉంటే కర్ణాటక ప్రభుత్వం అనుకుందాం, తమిళనాడు ఉంటే మా తమిళనాడు ప్రభుత్వం అనుకుందాం, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అనుకుందాం, తెలంగాణ అయితే తెలంగాణ అనుకుందాం. ఆ స్థానిక ప్రభుత్వాలందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. మా రాష్ట్రాలలో జన్మించి మీ ఎక్కడెక్కడో మీరు వెళ్ళిపోతే, మీరు ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు కాబట్టి మార్చి నెల 31వ తేదీ లోపు 2024 మీరు మీ సొంత ప్రాంతాలకు వచ్చి మీ ఆస్తులను మీరు పొందుకోవాలంటే మీకు ఏమేమి ఉన్నాయో మీ రికార్డుల ప్రకారంగా మీ ఇల్లు, మీ పొలం మీకు దక్కాలి అని అంటే మీరు వచ్చి మా రికార్డులో మీ పేరు రాయించుకోండి. లేకపోతే మీకున్న పొలము, ఇల్లు మొత్తం ఇంకెప్పటికీ రావు. ఇదే చివరి అవకాశం, ఇదే చివరి అవకాశం, రండి అంటే వచ్చే ఆదివారం మీరు ఇక్కడ కనబడతారా చెప్పండి? అస్సలు కనబడ. అయ్యో, ఉన్నది ఒకే 4 గదులు ఉన్న ఒక చిన్న ఇల్లు ఉంది, అది కూడా పోతుంది కాబట్టి వెంటనే పరిగెత్తాలని చెప్పేసి పరిగెత్తామా లేదా చెప్పండి? బలమైన ఆజ్ఞ అలా జారీ చేయబడితే మనం ఉన్న పాటున అక్కడ నుండి బయలుదేరుతాం, మనం కోల్పోతామేమో ఆస్తిని. ఇది మనకు అర్థమైతే ఈ జనసంఖ్య తీసుకోవడం కూడా ఎంతో ప్రాముఖ్యమై ఉంటేనే యోసేపు గారు తన సొంత ప్రాంతమైన బేత్లెహేముకు బయలుదేరాలి. దీన్ని మనము నిజంగానే ఒక అద్భుతమైన స్కిట్ ప్లే చేస్తున్నాం అనుకుందాం. ఒక ఆయన కైసరు సర్వలోకము జనసంఖ్య అనే ఒక అనౌన్స్మెంట్ ఇవ్వాలి. వెంటనే సైనికులు కదలాలి. సైనికులు ఎందుకు కదలాలి? ఆ కాలంలో వీరే చట్టాలను అమలు పరిచేది కనుక. అధ్యక్షుల వారు చెప్పారు, కైసరు గారు, చక్రవర్తి ఇప్పుడు చేయాలని చెప్పేసి వీళ్ళు, ఇది సీన్ 2 అనుకుందాం. వీరు చెప్పగానే సీన్ 3లో యోసేపు గారు మరియమ్మను తీసుకొని బేత్లెహేముకు ప్రయాణం కట్టాలి. దారి పొడుగునా ఎన్నో రెస్ట్ తీసుకోవడానికి ఆగాలి, కొంచెం తినడానికి, నీళ్లు తాగడానికి ఆగకుండా అలా ప్రయాణం చేయాలి. సీన్ 4 ఆవిడ జన్మనివ్వాలి. సీన్ 5 జన్మనిచ్చిన తర్వాత ఆ శిశువును సత్రంలోకి తీసుకెళ్ళాలి. సత్రంలోకి పోతేనే అక్కడ స్థలం ఉండకూడదు. ఎవరు స్థలం లేదని చెప్పి బయటికి పంపించేయాలి. ఎన్ని సీన్స్ అయ్యేప్పటికీ? 5. సత్రంలో స్థలం లేకపోతే ఇప్పుడు సీన్ 6లోకి వెళ్ళాలి. ఏంటి సీన్ 6? పశువుల పాకలోనికి వెళ్ళాలి. సీన్ 7 పశువుల పాకలోకి వెళ్ళిన తర్వాత తొట్టి కనపడాలి. ఆ తొట్టిలో ఈ శిశువును పెట్టాలి. ఇప్పుడు నేను అంటాను, బేత్లెహేములోనే జన్మించాలి అనే దాని గురించి ముందుగా రాయబడితే
బేత్లెహేములోనే జన్మించాలి అన్న విషయం గురించి ప్రధాన యాజకులు, శాస్త్రులు అలా బలంగా చెబుతున్నారే, ఇశ్రాయేలీయులను ఏలబోవాడు బేత్లెహేములో రావాలి అని. ఆ బేత్లెహేములో రావాల్సినటువంటి ఆయన పశువుల తొట్టిలో కనబడాలి అనేది కూడా ముందుగానే ఆయన యొక్క ఏర్పాటులో ఉండాలిగా. అసలు పశువుల పాకలోనే, పశువులుండే చోటికే, అసలు పశువులు ఉండే స్థలం శుభ్రంగా ఉంటుందా చెప్పండి? మనం రోడ్డు మీద అలా నడుచుకుంటూ పోతుంటేనే పశువుల పాక ఎక్కడన్నా ఉంటే ఆ వాసన మనకు బయట వరకు వస్తూ ఉంటుంది. అలాంటి స్థలంలోనికి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ శిశువుని తీసుకెళ్లి ఆ తొట్టిలో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని గురించి అసలు పశువుల పాకలోనే యేసుప్రభు వెళ్ళి ఆ తొట్టిలో పరుండబెట్టబడవలసిన అవసరం ఏమొచ్చింది అని బైబిల్లో వెతికితే ఎన్నో అద్భుతమైన విషయాలు, గొప్ప విషయాలు మనకు కనబడతాయి. ఇప్పుడు ఒక విషయం అడుగుతాను. పశువుల పాకలో ఆయనను పెట్టాలి అని అంటే ముందు పశువు అనే తెలుగు పదానికి మనకు అర్థం ఏంటో తెలియాలి. ఏమండి మాకు ఆ మాత్రం తెలీదా, పశువు అంటే తెలీదా, ఇంత మమ్మల్ని కించపరచకండి అని అనుకోవచ్చేమో మీరు వింటున్నవారు. మిమ్మల్ని ఎవరు నేను కించపరచట్లేదు, కానీ అసలు వాట్ ఈస్ క్యాటిల్? పశువు అంటే ఏంటి? అందులో ఏ జంతువులు ఉంటాయి? సింహాలు, ఎలుగుబంట్లు, ఏనుగులు పెట్టచ్చా? సింహాలు, ఏనుగులు, ఎలుగుబంట్లను పశువు అనే మాట అనొచ్చా? అనలేము. అడవి మృగాలు లేదా క్రూర మృగాలు అని అంట. ఆ పశువుల పాకలో ముందు పశువు అనే పదానికి అర్థం తెలిస్తే ఆయన ఎందుకు వెళ్ళాడో అప్పుడు అర్థమవుతుంది మనకు. ఈ తల్లి ఆ శిశువును ఆ పాకలో, ఆ తొట్టిలో ఎందుకు పెట్టిందో మనకు అర్థమవుతుంది. ఐ విల్ ఆస్క్ యూ ఫ్యూ ఫండమెంటల్ క్వశ్చన్స్. ప్రాథమికమైన క్వశ్చన్స్ అడుగుతాను. పశువులు అంటే ఆవులు, ఎద్దులు, గేదెలు, దున్నపోతులు, హీ బఫెలో, షీ బఫెలో, కౌ అండ్ ఆక్స్. ఈ 4 పశువుల ఇంకేమైనా ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే దీని గురించి క్లారిటీ తెలిస్తేనే మనము ఈరోజు సందేశం మనకు అర్థమవుతుంది. గొర్రెలను, మేకలను కూడా పశువుల జాబితాలో వేయచ్చా? గొర్రెలను, మేకలను కూడా పశువుల జాబితాలో వేయచ్చు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఎనీబడి? గోట్ అండ్ షీప్, గోట్ అండ్ షీప్ కూడా క్యాటిల్ అన్న కేటగిరీలోకే వస్తుంది, పశువులు అనే కేటగిరీలోకి వస్తుంది అనేవాళ్ళు ఉంటే దయచేసి చేయొద్దండి. నాకు 2, 3, 4, 5, 6 ఇంతమందిలో 6, 7 చేతులే కనపడుతున్నాయి. లేదండి, గొర్రెలు, మేకలు పశువుల కేటగిరీలోకి రావు. పశువులు అంటే ఓన్లీ, అంటే రాయలసీమ భాషలో ఇక్కడ గేదె అంటారు, అక్కడ ఎనుము అంటారు, ఇంగ్లీష్లో అయితే షీ బఫెలో. ఆవు, గేదె, ఎద్దు, దున్నపోతు, ఈ 4 పశువులు. గొర్రెలను, మేకలను పశువుల జాబితాలోకి చేర్చలేము, వాటిని పశువులు అనకూడదు అనేవాళ్ళు ఉంటే దయచేసి చేయొద్దండి. ఎవరైతే ఏది చెబితే ఏం సమస్య వస్తుందో అన్నట్లు చెయ్యే ఎత్తడం మానేసి. డూ వీ హ్యావ్ క్లారిటీ? పోనీ నేను మిమ్మల్ని ఏమనలేదు, చెప్పండి. నేను మిమ్మల్ని ఏమన్నా, షల్ వి పుట్ ఈవెన్ షీప్ అండ్ గోట్, మేక, గొర్రె, మేకపోతు, పొట్టేలు, వీటిని కూడా మనం పశువులు అనొచ్చా అనకూడదా అనేది మనకు వచ్చిన ప్రశ్న. అనకూడదా? నాకు 2 వస్తున్నాయి. అనకూడదు అనేది తల ఇట్లు ఊపుతున్నారు, అనొచ్చు అని ఇట్లు ఊపుతున్నారు. సరే, అనొచ్చు అనే వాళ్ళు దయచేసి ఇంకొకసారి చేయొద్దండి. ఓకే, కొన్ని చేతులు లేసాయి. ఆల్ రైట్. అనకూడదు అనే వాళ్ళు చేయొద్దండి. అనకూడదా? క్లారిటీ మనకు పశువు అనే పదానికి కూడా చాలా కష్టం కొన్నిసార్లు అర్థం చేసుకోవడం. బైబిల్ ఏం చెప్తుందో చెప్తాం. బైబిల్లో అన్నీ ఉంటాయి, మనం చదువుకోవడమే మనం చేయాల్సినది, చదువుకొని అర్థం చేసుకోవాలి. ఆల్ రైట్. నిర్గమకాండము 12వ అధ్యాయం. గొర్రెలను, మేకలను, షీప్ అండ్ గోట్ని, అది షీప్ గోట్ కావచ్చు, హీ గోట్ కావచ్చు, అంటే హీ గోట్ కావచ్చు, హీ షీప్ కావచ్చు. హీ షీప్ అంటారా? అర్థం అవ్వడానికి అలా అన్న, హీ అండ్ షీ అని. ఆల్ రైట్. గొర్రెైనా, మేకైనా, మేక పోతైనా, పొట్టేలైనా
ఆవులు గేదెలు లాగా వాటిని మనము పశువులు అనొచ్చో అనకూడదో బైబిల్ని అడిగి తెలుసుకుందాం ఒకసారి. నిర్గమకాండము 12వ అధ్యాయం. ఐగుప్తుల నుండి ఈ వాగ్దాన దేశానికి బయలుదేరాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు 2వ వచనం నుండి దేవుడు ఇశ్రాయేలులకు ఒక మాట చెబుతున్నాడు. అదేంటో చూద్దాం. నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకునవలెను. ఇక్కడ ఉపయోగిస్తున్న జంతువులు ఏంటి? గొర్రె, మేక. ఇంకా చెప్పాలంటే గొర్రె పిల్ల, మేక పిల్ల. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. 6వ వచనంలో మీరు తీసుకునే ఆ గొర్రె పిల్ల కావచ్చు, మేక పిల్ల కావచ్చు, నిర్దోషమైన ఏడాది మగ పిల్లను తీసుకోవాలి. నాట్ హీని తీసుకోవాలంటున్నాడు. మగ గొర్రె పిల్ల అయి ఉండాలి, లేదా మగ మేక పిల్ల అయి ఉండాలి. మేల్ అయి ఉండాలి, నాట్ ఫీమేల్. దానిని మీరు 8వ వచనంలో ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను, చేదు కూరలతో దాన్ని తినవలను. అలా చెబుతూ ఆ గొర్రె పిల్లను మేక పిల్లను తినవలసిన విధం ఏదనగానే 11th verse నుంచి చెబుతున్నాడు. 11వ వచనం నుండి మీరు దానిని తినవలసిన విధం ఏదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా బలి, పాస్ ఓవర్ సాక్రిఫైస్. ఇది పస్కా బలి అని అంటున్నాడు. పస్కా బలిలో ఉపయోగించిన జంతువుల పేర్లు చెప్పండి. ఇప్పుడే చదువుకున్నాం మనం ఇందాక. గొర్రెపిల్ల, మేకపిల్ల. గొర్రెపిల్ల మేక పిల్లను బలి అర్పించి దానిలో నుండి వచ్చిన రక్తాన్ని వారి ఇంటి మీద రాసుకున్నందుకు ఇంట్లో ఉన్న వాళ్ళలోనికి సంహారక దూత రాలేదు లోపలికి. అలా బలి అర్పించిన ఆ జంతువు ఆ దానిని ఏమని పిలిచాడంటే పస్కా బలి అని పిలిచాడు. పస్కా బలి. ఇది జరిగిన తర్వాతనే ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుండి వాగ్దాన దేశం వైపు ప్రయాణం చేస్తారు. ఎర్ర సముద్రం దాటుకొని ఇంకా పరిగెత్తారు. ఇలా దిస్ వాజ్ ద లాస్ట్ మీల్. ఇంకా చెప్పాలంటే దిస్ వాజ్ దేర్ లాస్ట్ మీల్. ఉన్న పాటన తిన్నారు, చక సిద్ధపడ్డారు, ఇంకా బయలుదేరుతున్నారు. అది కూడా ఎప్పుడు జరుగుతుంది? ఆ రాత్రి జరుగుతుంది. తింటున్నారు, సిద్ధపడుతున్నారు. ఆ రాత్రి ఆ భోజనం జరుగుతోంది. అక్కడ పస్కా బలి అని రాయబడింది. అక్కడ దేవుడు అంటున్నాడు 14వ వచనంలో, కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును, మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలను, తరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలను. ఇది ఎప్పటికీ మర్చిపోకూడదు. మీ జ్ఞాపకం ఉండాలి. ఏం జ్ఞాపకం ఉండాలి? ఆ గొర్రె పిల్లను మేక పిల్లను బలి అర్పించి మీరు తింటున్నారే, అది పస్కా బలి. ఆ పస్కా బలి మీకు ఎప్పుడు గుర్తుండాలి? 15వ వచనం, 7 దినములు పులియని రొట్టెలను తినవలను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలను. మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలను. పులియని రొట్టెలు చేసుకొని తినాలి. ఈ పులియని రొట్టెల పండుగలో గొర్రెపిల్లను మేకపిల్లను బలిచ్చి దాన్ని మీరు తీసుకోవాలి. అది పస్కా పండుగ, పస్కా బలి అని చెప్తున్నాడు. ఇది మనకు అర్థమైతే మనం ఎలాగైతే ఏటేటా క్రిస్మస్, గుడ్ ఫ్రైడే అలా జరుపుకుంటామో ఆ కాలంలో ఒక పండుగ చేసుకునే వాళ్ళు అదే పులియని రొట్టెల పండుగ, పస్కా పండుగ. ఆ పండుగ రానే వచ్చింది న్యూ టెస్టిమెంట్ కాలానికి. మార్కు సువార్త 14.
మార్కు సువార్త 14వ అధ్యాయము 12వ వచనంలో 12వ వచనంలో చదవండి ఎవరైనా. ఏ పండుగ? పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు ఏ పశువును, పస్కా పశువును వధించినప్పుడు అనే పస్కా పశువు అనే పదాన్ని ఉపయోగించాడు. ఆనాడు మొదటిసారి ఫస్ట్ టైం ఆ పండుగను చేసినప్పుడు ఆ పస్కా బలికి ఏ జంతువులు ఉపయోగించారు? గొర్రెపిల్ల, మేకపిల్ల. ఆ గొర్రెపిల్లను మేకపిల్లను ఇదే బైబిల్లో మార్కు సువార్తకు వచ్చేసరికి ఏ పదంతో ఉపయోగిస్తున్నాడు? పస్కా పశువు అంటున్నాడు. అంటే పశువుల జాబితాలో ఏ వచ్చి చేరుకున్నాయి? గొర్రెలు మేకలు వచ్చి చేరాయి. అది చెప్పడానికి నేను ఇంత కష్టపడ్డాను అప్పటి నుంచి. మనకు పెద్ద డైలమాలో ఉన్నాం కదా అప్పటి నుంచి. కొందరు ఎస్ అన్నారు, కొందరు నో అనే అభిప్రాయంలో ఉన్నారు. చెయ్యి ఎత్తితే సమస్య, ఎత్తకపోతే ఇంకో సమస్య అన్నట్టు. ఇంతవరకు మనకు అభిప్రాయం ఆవులు, గేదెలు, ఎద్దులు, దున్నపోతులు వీటిని మాత్రమే పశువులు అనే అభిప్రాయం ఎవరికన్నా ఉంటే, ఇక్కడ క్రొత్త నిబంధనలో పస్కా పశువు అని ఉపయోగించాడు. ఈ పస్కా పశువుల్లో పాత నిబంధనలో ఎవరు కనపడ్డారు అని అంటే, ఏవి కనపడ్డాయి అని అంటే, ఇదిగో గొర్రెపిల్ల, మేకపిల్ల. అంటే గొర్రెలను మేకలను దేవుడు ఏ కేటగిరీకి తీసుకొచ్చాడు? పశువు అనే కేటగిరీ తీసుకొచ్చాడు. అర్థమవుతుంది కదా? లేదండి మార్కు గారు అపోస్తలులైన 12 మందిలో ఒకరు కాదు, అది కొంచెం కష్టమే అర్థం చేసుకోవడం అని అనుకుంటే, మార్కు గారితో పాటు ఇంకా ఎక్కువగా రాసినటువంటి ఎక్కువ అధ్యాయాలు కనబడుతున్న లూకా సువార్తలో 22వ అధ్యాయంలో మొదటి వచనం చూద్దాం. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను అని మొదటి వచనం 22వ అధ్యాయంలో. 7వ వచనానికి వచ్చిన తర్వాత చూడండి. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా అని. ఆ పస్కా పశువు అంటే ఇప్పుడు వారు ఏ జంతువులు తీసుకొని బలి అర్పించాలి? ఇప్పుడు లేత గొర్రె పిల్లను తీసుకొని బలి అర్పించాలి, లేత మేక పిల్లను తీసుకొని బలి అర్పించాలి. ఎందుకు? నిర్గమకాండం 12వ అధ్యాయంలో మేకలను గొర్రెలను అనలేదు, గొర్రె పిల్ల అన్నాడు, మేక పిల్ల అన్నాడు, మగ మేక పిల్ల అన్నాడు, లేదా మగ గొర్రె పిల్ల అన్నాడు. పిల్ల అన్నప్పుడు, గొర్రె పిల్ల అన్నప్పుడు ఎదిగిన స్థితిలో ఉన్నదా, చిన్నగా ఉన్నదా? చిన్నగా ఉన్నది. అలా ఈ పస్కా బలిగా పిలువబడినదే కాలక్రమేణా సాధారణ భాషలోకి వచ్చేసరికి వారు ఏ పదంతో ఉపయోగించుకున్నారంటే పస్కా పశువు. ఈ పస్కా పశువు జాబితాలోనికి మేకలు, గొర్రెలు వచ్చేసాయి. ఆ మేకలు, గొర్రెలు వచ్చేసరికి యోహాను సువార్త 1వ అధ్యాయంలో 29వ వచనంలో యేసు ప్రభువు కనబడగానే తల్లి బాప్తిస్మిచ్చి యోహాను గారు 29వ వచనంలో ఆయనను చూసి ఏమంటున్నాడు చూడండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఎవరిని చూసి అంటున్నాడు అక్కడ? యేసు ప్రభువును చూసి లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల అన్నాడు. పాపాలను మోసుకొని పోవచ్చున్న గొర్రె పిల్ల అని అంటున్నాడు అక్కడ. పాపాలను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల. ఈ దేవుని గొర్రెపిల్ల పులియని రొట్టెల పండుగ జరుగుతుండగా ఆ పస్కాను ఎక్కడ భుజించాలి అన్నప్పుడు ఆ రోజు రాత్రి ఆయన రొట్టె పట్టుకొని, ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడని అన్నాడు. ఈ పాత్ర పట్టుకుని, ఇది నా రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అని చెప్తున్నాడు. మరి ఏమైంది ఈ గొర్రెపిల్ల? ఈ గొర్రెపిల్ల భవిష్యత్తు ఏమైంది అని చూస్తే, అపోస్తలుడైన పౌలు గారు చివరికి ఇంకా ఎక్కువగా అటు ఇటు ఏమాత్రము డీవేట్ చేయకుండా ప్రత్యక్షంగా ఒక సందేశం ఇస్తున్నాడు. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఫస్ట్ లెటర్ టు కొరింథియన్స్ చాప్టర్ నెంబర్ 5 వర్స్ నెంబర్ 7, 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు అని అంటున్నాడు అక్కడ. ప్రభువును పట్టుకొని ఈయనే మన పస్కా పశువు అంటున్నాడు. చూస్తున్నారా ఇది? క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిన అంటున్నాడు అక్కడ. యేసు ప్రభు ఏమై ఉన్నాడట? పస్కా పశువు అయి ఉన్నాడు అక్కడ. ఈ పస్కా పశువులో ఎవరున్నారు? పాత నిబంధనలో నిర్గమకాండంలో మగ గొర్రె పిల్ల, మగ మేక పిల్లలు ఉన్నాయి. ఏమున్నాయంటే మగ గొర్రె పిల్ల, మగ మేక పిల్ల నిర్గమకాండం 12వ అధ్యాయంలో కనబడ్డాయి. కాలం గడిచిన తర్వాత దాని యొక్క నిర్వచనం మారుతుంది. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు దేవుని చేత పంపబడిన ఆయన కనపడుతున్న ఒక మనిషి. ఆయనను చూసి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని మాట్లాడాడంటే, ఇంత ఆ గొర్రెపిల్ల ఏమైందో, భవిష్యత్తు ఏమైందో అని అపోస్తలుడైన పౌలు గారు తన సొంత మాటలతో రాసిన మాటలు కాదు ఇవి. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ చేత మాట్లాడిన మాటలు ఇవి, రాసిన మాటలు ఇవి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువును గురించి మనుషులకు ఇలా పరిచయం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మరూపిగా పౌలు గారితో మనుషులకు ఈ మాట తెలియజేస్తున్నాడు. ఏమని? మీరు సిలువకేసి కొట్టి చంపారే, ఆయన ఎవరనుకుంటున్నారు? పస్కా పశువు ఆయన. మరి ఈ విధమైన ఈ పస్కా పశువు ఏమై ఉంటాడో లేదా ఏమవుతాడో అన్న దాని గురించి ఒకనాడు ఏనాడో రాయబడిన ఒక గ్రంథమే యెషయా గ్రంథం 53. యెషయా గ్రంథం 53 6వ వచనంలో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడిన అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఎవరి గురించి రాయబడిన మాటలు ఇవి? యేసు ప్రభుని గురించి. ఒక నపుంసకుడు రథం మీద కూర్చొని పోతున్నాడట. అతని వద్దకు సేవకుని పంపించాడు దేవుడు, ఫిలిప్పు గారిని పంపించినప్పుడు అప్పుడు ఆ నపుంసకుడు రథం మీద కూర్చొని ఏ వచనం చదువుతున్నాడో అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 32వ వచనంలో, అపోస్తలుల కార్యములు 8:32లో అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొర్రెవెలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఏలాగు మౌనముగా నుండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయేను, ఆయన సంతానమును ఎవరు వివరింతురు? అప్పుడు నపుంసకుడు అడుగుతాడు ఫిలిప్పు గారిని, ప్రవక్త ఎవని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి ఎవరిని గురించి చెప్తున్నాడట? యేసు ప్రభువుని గురించి చెప్తున్నాడట. ఆ యేసు ప్రభువుని గురించే ప్రవక్త అయిన యెషయా గారు 53వ అధ్యాయంలో మన దోషములన్నీ ఆయన మోసుకొని వెళ్తున్నాడట. వినాలి జాగ్రత్తగా. ఈరోజు చెప్పే వాక్యము మన కనువిప్పు జరగాలి. ఎన్నో గొప్ప విషయాలు ఇవి. యెషయా గారు చెప్పిన ఈ మాట ఫిలిప్పు గారు తీసుకొని నపుంసకునికి వివరిస్తున్నాడు. అదే మాటనే యోహాను గారు, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. అసలు ఏంటి ఈ మాటల భావం ఏంటి? దీని ఉద్దేశం ఏంటి? దీని వెనకలో ఉన్న దేవుని యొక్క పరమార్థం ఏంటి అని ఆలోచిస్తుంటే, ఎప్పుడు మనం పెద్దగా చదవక పక్కన పడేసి
చదివినా కూడా ఇది అర్థం అవ్వదు, అందుకే కీర్తనలకు వెళ్ళిపోదాం, సామెతలకు వెళ్ళిపోదాం, అలా బైపాస్ చేసుకుని వెళ్ళిపోయిన పుస్తకాలలో ఒక పుస్తకమే లేవియాకాండం. లేవియాకాండంలో 16వ అధ్యాయం ఇంటికి వెళ్ళి అధ్యాయం మొత్తం చదవండి. తర్వాత 7వ వచనం చూద్దాం. అహరోను గారు 2 మేక పిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. ఆ మేక పిల్లలలో ఒక మేక పేరు సజీవమైన మేక. పదవచనం చదువుదాంలేండి. ఎలాగూ 7వ వచనం చదివాక 8 నుంచి చూద్దాం. అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలను. 2 చీట్లు వేయాలట. 2 మేకలను తెచ్చిపెట్టి ఒకరినొచ్చి ఆ చీట్టు ఇలా ఎత్తమని చెప్పాలట. ఆ చీటి ఒకటి ఎత్తగానే యెహోవా పేరట అనే మేక ఏదైతే ఉంటుందో, 2వ చీటి ఏమో దాన్ని లిఫ్ట్ చేసి ఓపెన్ చేస్తే ఆ 2వ చీటి ఏం పడాలి? యెహోవా పేరట చీటీ పడును. 2వ మేక పేరేమో విడిచిపెట్టుట అనే చీటి అట. యెహోవా పేరట అనే ఒక మేక, 10వ వచనంలో ఏ మేక మీద విడిచిపెట్టుట అని పడుతుందో, విడిచిపెట్టాలంటే విడిచిపెట్టడం, ఇలా దాన్ని వదిలేయటం, వెళ్ళిపో మాకు వద్దని చెప్పేసి దాన్ని ఫ్రీగా అలా పంపించేసేయాలట. ఎక్కడంటే అక్కడ పంపించకూడదు. దాన్ని ఎక్కడికి పంపించాలంటే 20వ వచనంలో చెబుతున్నాడు, ఒకదాన్ని అయితే చంపేయాలి, ఇంకొక దాన్ని అతడు పరిశుద్ధ స్థలమునకును, 20వ వచనం 16, 20, అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్ష గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తర్వాత ఆ సజీవమైన మేక, ఈ సజీవమైన మేక అంటే ఏంటి? విడిచిపెట్టే మేక. ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకొని రావాలి. దగ్గర తీసుకొని వచ్చి అహరోను గారు 2 చేతులు దాని మీద పెట్టాలట. చూస్తున్నారా ఈ మాటలు? 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల పాపములన్నీయు, అనగా వారి దోషములన్నీయు, వారి అతిక్రమములన్నీయు దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలను అన్నది. చూసారా? అంటే అహరోను గారు ఈ విడిచిపెట్టుట అనే మేక ఏదైతే ఉందో ఆ మేక మీద తన 2 చేతులు పెట్టి ఈ మాట చెప్పాలట. ఏ మాట చెప్పాలి? ఇశ్రాయేలీయుల పాపములన్నీయు, వారి దోషములన్నీయు, వారి అతిక్రమములన్నీయు ఓ మేక నేను నీ మీద మోపుతున్నానని చెప్పి అరణ్యంలోనికి దాన్ని పంపించేయాలట. అంటే ఇప్పుడు ఈ మేక వేటిని భరించుకుంటూ వెళ్తుంది? ఇక్కడ ఇశ్రాయేలీయుల పాపములు, ఇశ్రాయేలీయుల దోషములు అన్నీ ఇది మోసుకొని అలా ఈ పాపములను మోసుకొని పోవుచున్న మేక అని కనబడుతుంది అక్కడ. దీన్ని మనసులో పెట్టుకునే బాప్తిస్మిచ్చి యోహాన్ గారు యేసు ప్రభువును చూసి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల అని లేవియాకాండంలో రాయబడిన ఈ మాటను ఆ నెరవేర్పుగా అక్కడ పలుకుతున్నాడు. అక్కడ ఇప్పుడు యేసు ప్రభు ఏమై ఉన్నాడు? దేవుని గొర్రెపిల్ల అయి ఉన్నాడు. దేవుని గొర్రెపిల్ల అయితే గొర్రెలు మేకలు ఏ జాబితాలోకి వచ్చాయి? పాత నిబంధనలో పస్కా బలి అన్నాడు. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దాన్నే, అసలు పాత నిబంధనలో కూడా పస్కా పశువే అని మిగిలిన చోట్ల రాయబడి ఉంటుంది. గొర్రెలు మేకలు కూడా పస్కా పశువులోనికి వస్తే కన్య అయిన మరియమ్మ కుమారునికి జన్మనివ్వగానే పశువుల పాకలోనికి శిశువును మోసుకొని వచ్చి, ఇది వినాలి, మర్చిపోకూడదు, మిస్ అవ్వకండి. ఈ శిశువైన యేసు ప్రభు మగబిడ్డను, లేతగా ఉన్న ఈ మగబిడ్డను ఎక్కడికి తీసుకొని వచ్చి పెట్టింది? పశువుల పాకలోనికి తెచ్చి పెట్టింది. ఆవిడ తెచ్చి పెట్టగానే ఎక్కడో గొర్రెల కాపరులు గొర్రెలను మేపుచుంటే దేవదూత ప్రత్యక్షమై, ఇదిగో దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఇదే మీకు ఆనవాళ్ళు, మీరు పొత్తి గుడ్డలతో చుట్టబడిన ఒక శిశువును పశువుల పాకలో, శాలలో, ఒక తొట్టిలో చూస్తారు.
తల్లి అయిన మరియా శిశువును తీసుకొని పశువుల పాకకెళ్ళింది అని మనం పాటలు కూడా రాసేసుకున్నాం, పాడుకున్నాం. శ్రీ యేసుండు జన్మించే రేయిలో ఆ? నేడు పాయాక బెత్లహేమ ఊరిలో అని. యేసు ప్రభు పస్కా బలి అయితే, పస్కా పశువు అయితే, పస్కా గొర్రెపిల్ల అయితే, తల్లేన మరియా ఆ శిశువును పశువుల పాకలోకి తీసుకొచ్చిందంటే ఎవరిని తీసుకొచ్చింది ఆలోచించండి. మీకు ఇంకా ఇది కష్టంగా ఉందంటే, తల్లి అయిన మరియా పశువును తీసుకొని పశువుల శాలలోనికి వచ్చింది. అర్థమవుతుందా ఇప్పటికన్నా? పశువులుండే చోటు పశువుల పాక. ఆ తల్లి అయిన మరియా నిర్దోషమైన లేత గొర్రె పిల్లను, ఏ దోషము లేని లేత గొర్రె మగ పిల్లను, ఆ పశువును బలి కొరకు తల్లి అయిన మరియా పశువులున్న చోటికి తీసుకొని వచ్చింది. అది మ్యాటర్ అక్కడ. అది చెప్పడానికి ఇంత తిరిగానప్పటి నుంచి నేను. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడను అని కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడే చెప్తున్నాడు కదా. యేసు ప్రభు ఎవరంటే పస్కా పశువు అట. యేసు ప్రభు పస్కా పశువు. ఆ పస్కా పశువు యెషయా గ్రంథం 53లో ఏమై ఉన్నాడనంటే లేత గొర్రె పిల్ల, లేత గొర్రె పిల్ల. తీయండి అక్కడ యెషయా గ్రంథం 53లో లేత మొక్క వలెను, 2వ వచనంలో లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగను, సురూపమైనను సొగసైన లేదు. ఎందుకనంటే అంత లేత గొర్రె పిల్లను వీపు మీద కొరడాలతో వారు ఆయనను కొట్టి ఆ చర్మం అంతా పాడు చేసి, వదకు తేబడిన గొర్రెపిల్ల, అప్పుడే పుట్టిన గొర్రెపిల్లకు ఏం జరుగుతుందో తెలియదు. అప్పుడప్పుడు మీరు యానిమల్ ప్లానెట్, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో, డిస్కవరీ ఛానల్ మీరు చూస్తుంటే వైల్డ్ అనిమల్స్, ఎస్పెషల్లీ లయన్, టైగర్, చీటా లాంటి అనిమల్స్, అప్పుడప్పుడు డీర్స్, జింకలు అవి ఇలా జన్మనిచ్చి కొంచెం అట్లా పక్కకు పోయి ఉంటాయో లేదో, ఈ వైల్డ్ అనిమల్స్ వచ్చి ఆ చిన్ని బిడ్డను చీల్చి చెన్నాడుతుంటాయి. మీరు ఎప్పుడైనా చూసారో లేదో నాకు తెలియదు. అయ్యయ్యో ఇప్పుడే పుట్టిన దాన్ని అంత చీల్చుకొని తింటాను అని. అంటే అవన్నీ ఎందుకు చేస్తున్నారంటే దానికి ఫుడ్ అదే, లయన్కు టైగర్కి ఫుడ్ అదే, అది న్యాయమే, తప్పేం లేదు. కానీ ఈ జంతువులను మనకు చూపిస్తూ నాయన అలా లేత మొక్కవలే అంత సున్నితముగా ఉన్న నన్ను భూమి మీద నాకు జన్మనిచ్చిన ఈ మరియాను, ఈ స్త్రీ పుట్టగానే, జన్మించగానే ప్రజలకందరికీ తెలియజేసింది, మీ కొరకు ఈ పశువుల పాకలో పస్కా పశువు ఉన్నాడు, వచ్చి చూడండి అని చెబుతోంది ఆవిడ. పాస్ ఓవర్ ల్యాంబ్ ఈస్ హియర్. ఐఎమ్ బ్రింగింగ్ దిస్ పాస్ ఓవర్ ల్యాంబ్ టు దిస్ మేంజర్. అప్పుడు ఎక్కడో ఉన్న గొర్రెల కాపరులకు దేవదూతలు కనబడి చెప్పారు. గొర్రెల కాపరులు అంటే ఎవరు? గొర్రెలు పశువులైనప్పుడు గొర్రెల కాపరులు ఏమవుతారు? గొర్రెలు మేకలు పశువులైతే గొర్రెల కాపరులు ఏమవుతారు? పశువుల కాపరులు అవుతారు. అంతే కదా. బైబిల్ ప్రకారంగా గొర్రెలు మేకలు పశువులైనప్పుడు గొర్రెలు మేకలు కాస్తున్న వారేమవుతారు? పశువుల కాపరులు అవుతారు. మీరు ఈ పశువులను కాపాడుతూ, కాపలా కాస్తూ ఎక్కడున్నారనంటే బేత్లెహేంలో ఉన్నారు. ఈ బేత్లెహేంలో ఏముంది అనంటే, ఆ కాలంలో ఒక పద్ధతి ఉండేది. యెరూషలేం మందిరంలో దేవునికి బలి ఇచ్చే జంతువులు నిర్దోషమైనవిగా ఉండాలి. నిర్దోషమైనవి అనంటే కుంటిది కానీ, గుడ్డిది కానీ, ఒక కాలు ఉండి ఇంకోటి లేకుండా ఉండడము, లేకపోతే ఏదో లోపము, అలాంటి గొర్రెలను మేకలను బలిగా అర్పించకూడదు. దేవుడు ఒప్పుకోడు. నిర్దోషమైనదిగా ఉంటేనే అంగీకరిస్తాడు. అందుకు యెరూషలేమును ఆ మందిరానికి సమీపంగా ఉన్న బేత్లెహేములో విస్తారమైన గొర్రెల పెంపకం జరిగేది. అన్ని గొర్రెలు ఎలాగున్నాయో చూడడానికి వాళ్ళు ఒక పెద్ద టవర్ కూడా, ఇప్పుడు ఓడలు, ఏరోప్లేన్లు అన్నీ ఎట్లా పోతున్నాయో ఆర్మీ డిఫెన్స్ వాళ్ళు ఎత్తులో ఒక టవర్ నిర్మించుకొని దాని మీద కూర్చొని చూస్తుంటారు చూసారా.
అలాంటి టవర్ ఏర్పాటు చేసుకొని, ఒక ఎత్తైన స్థలం ఏర్పాటు చేసుకొని, వాటిని అన్నిటినీ యెరూషలేం మందిరానికి వెళ్ళేటప్పుడు ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేదని ఒక చెకింగ్ పాయింట్ లాగా ఉండేది. అది అది ఉందో లేదో కూడా బైబిల్లో చూద్దాం. ఎందుకంటే ఇది ఈయన వాక్యం చెప్పడానికి కట్టుకథలు తీసుకొని వచ్చాడు అనుకుంటే కష్టం. మీకా గ్రంథము 4వ అధ్యాయం. బుక్ ఆఫ్ మైకా చాప్టర్ నెంబర్ 4. మనకు 4వ అధ్యాయం అయిపోయిన తర్వాతనే మీకా గ్రంథం 5లో బెత్లెహేములో యేసు ప్రభు జన్మిస్తాడన్న ప్రవచనం ఉంటుంది అక్కడ. ఇందాక చదువుకున్నాం మనం. మీకా గ్రంథం 5:2లో ఇశ్రాయేలు నేలబోవాడు ఎఫ్రాతా బెత్లెహేములోనే రావాలనేది అక్కడ ఉంది. దానికంటే ముందు ఒక ఉపోద్ఘాతం, ఒక పరిచయం ఇస్తున్నాడు అక్కడ. ఈ బెత్లెహేం పరిసర ప్రాంతాలలో పరిస్థితులు ఎలా ఉంటాయనంటే 8వ వచనం, 4వ అధ్యాయం 8వ వచనం. మందల గోపురమా అన్నది చూసారా? మందల గోపురమా అని, మందల గోపురమా అన్నది చూసారా? ఇదొక టవర్. బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో మందల గోపురం ఒకటి ఉండేది. మందలకు గోపురమా? గోపురం ఎందుకు కడతారు? ఇంగ్లీష్ బైబిల్ ఉంటే చూడండి, ఆ గోపురం అన్న పదాన్ని ఇంగ్లీష్లో ఏమని రాస్తుంది? ఎవరైనా మైక్ ఉంటే తీసి చదవండి దాన్ని, లేదా నేనే ఓపెన్ చేయాలి నా ఫోన్లో ఇప్పుడు. బుక్ ఆఫ్ మైకా చాప్టర్ నెంబర్ 4 వర్స్ నెంబర్ 8. మైక్ ఇవ్వండి ఎవరైనా. As for you, watchtower of the flock, stronghold of daughter Zion. As for you, watchtower అని చూసారా? watchtower of ships, airplanes అని లేదు అక్కడ. watchtower of the flock అని ఉంది అక్కడ. watchtower of the flock అంటే అర్థం ఏంటి? మందలు ఎక్కువగా ఉన్నాయి. ఆ watchtower of Zion అంటే అర్థం ఏంటి? సియోను అంటే ఏంటో మొన్న వాక్యాలలో ఈ మధ్యకాలంలో చాలాసార్లు చెప్పాను. సియోన్ అన్నా, యెరూషలేం అన్నా, సియోను కోట అన్నా, ఇలాంటివన్నీ పర్యాయ పదాలుగా ఉపయోగించారని అర్థం. అంటే ఆ యెరూషలేం మందిరంలో ఈ జంతువుల బలులు జరిగేటప్పుడు మందల గోపురం దగ్గరకు వచ్చి ఇక్కడ స్క్రూటినీ జరిగేదిగా కనపడుతుంది ఇక్కడ ఉన్న వచనాలను బట్టి. వేటిని మనము బలి ఇవ్వచ్చు, నిర్దోషంగా కనబడుతున్నాయి, వేటిని ఇవ్వకూడదు అని ఒక ఫిల్టరేషన్ జరుగుతున్న ప్రాసెస్ లాగా ఉంది అక్కడ. అలాంటి విస్తారమైన మంద ఉన్న చోట లూకా సువార్త 2వ అధ్యాయంలో దేవదూతలు కనబడి గొర్రెల కాపరులతో, లూకా సువార్త 2:8లో, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్రి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. గొర్రెల కాపరులు గొర్రె పిల్ల పుట్టగానే అది భద్రంగా ఉండడానికి దాన్ని ఒక బట్టతో చుట్టి వారు దాన్ని భద్రపరిచేవారు. బలహీనమైన దాని మీద ఇలాంటి క్రూర మృగాలు. దావీదు గారు ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి చెప్పండి? ఇది తెలియదంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, ఫండమెంటల్స్కి వెళ్ళాలి. దావీదు గారు ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి మర్చిపోయారా? బెత్లెహేం. బెత్లెహేములో దావీదు గారిని రాజు చేయడానికి పాత నిబంధనలో ఒక దైవజనుడు బయలుదేరి వస్తాడు. ఎవరైనా? సమూయేలు గారు. సమూయేలు గారు యెషయి గారి ఇంటికి చేరుకునేసరికి యెషయి గారు మొత్తం అందరి పిల్లల్ని పెడతాడు వరుసగా. దేవుడు కోరుకున్న రాజు నా ఈ కుమారుడేమో, పెద్దోడేనేమో, రెండోవాడేమో, మూడోవాడేమో, అందరి లైన్లో నిలబడితే నో 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 అన్నాడు దేవుడు. వీళ్ళెవరు కాదంటున్నాడు. అయితే దావీదు గారు ఎక్కడున్నారు ఆ సమయంలో? గొర్రెలు కాస్తున్నాడు ఆయన, గొర్రెల కాపరిగా ఉన్నాడు. అంటే దావీదు గారు గొర్రెలను కాస్తున్న స్థలం ఏమై ఉండొచ్చు? మీకా గ్రంథం 4:8లో చూసాం మనం. వాచ్ టవర్ ఆఫ్ ద ఫ్లాక్ దగ్గర ఉన్నాడు ఆయన. దావీదు గారు ఏ ప్రాంతంలో అయితే గొర్రెలు కాస్తున్నాడో బహుశా అదే ప్రాంతాలలో ఈ గొర్రెల కాపర్లు కాస్తూ ఉండాలి. మరి అలా దావీదు గారు గొర్రెలు కాస్తుంటే ఏమొచ్చింది? గొర్రె పిల్లను పట్టుకొని పోవడానికి సింహం వచ్చింది. గొర్రె పిల్లను పట్టుకొని పోవడానికి సింహం వచ్చింది. అంటే విస్తారమైన గొర్రెలు దేవుని కొరకు సిద్ధపరచుచుంటే
అక్కడ ఎవరున్నారని అర్థమవుతుంది. సింహాలు ఉన్నాయి జాగ్రత్త అనే సందేశం ఉంది అక్కడ. భూమి మీద దేవుని పక్షాన ఆయన బిడ్డలు ఉంటే గర్జించు సింహం వలె సాతానుడు ఎవరిని మృంగుదునా అని పొంచి చూస్తుంటాడు. అర్థమవుతుంది మీకు కాంబినేషన్? అలా పొంచి చూస్తుండగా మనము రక్షకుని చెంత, ఆనాడు దావీదు గారు ఉన్నారు కనుక గొర్రెపిల్లను బయటికి తీశాడు. ఈసారి మనకు రక్షకుడైన యేసు ప్రభు ఉన్నాడు కనుక మనల్ని రక్షిస్తాడు. అయితే ఈ విషయం అర్థం చేసుకోకముందే ఇంకొకటి అర్థం అవ్వాలి. ఆ మందలో గొర్రె పిల్లలు పుట్టగానే గొర్రెల కాపరులు ఏం చేసే అవకాశం ఉంది చెప్పండి? అయ్యో ఈ గొర్రెపిల్ల ఈడే ఉంటే మళ్ళీ ఏ క్రూర మృగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ గొర్రె పిల్లలు మేము పొత్తి గుడ్డలతో చక్కగా చుట్టి ఒక చోటికి చేర్చాలి అని బేత్లెహేము పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఏముండే అవకాశం ఉంటుంది? పశువుల శాలలు, పశువుల పాకలు. అంటే గొర్రెల కాపరులకు ఏమి తెలుసు? గొర్రె పిల్లను పొత్తి గుడ్డలతో చుట్టి పెట్టాలి ఒక తొట్టిలో అనేది తెలుసు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలం? వీళ్ళకి అడ్రస్ ఏమి డోర్ నెంబర్తో సహా చెప్పలేదు దేవదూత. ఇక్కడ ఉన్నటువంటిది సందర్భం చూడండి. అక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయంలో దానికి ఇదే మీకు ఆనవాలు అని చెప్పేసి ఒక ఆనవాలు చెప్తున్నారు దేవదూతలు ఆ గొర్రెల కాపర్లకు. ఒక శిశువు, దానికి ఇదే మీకు ఆనవాలు. మీకు ఆనవాలు అంటే అర్థం ఏంటి? మీకు ఒక క్లూ ఇస్తున్నాం, ఒక హింట్ ఇస్తున్నాం. ఆ క్లూ ఏంటంటే, మీకు అలవాటు ఉంది కదా, గొర్రె పిల్లలు పుట్టగానే మీరు పొత్తిగుడ్డలతో చుట్టి తొట్టిలో పెడతారు కదా, అలాంటి పశువుల పాక ఎక్కడుందో వెతకండి ఫస్ట్. అలాంటి పశువుల పాక ఎక్కడుందో వెతికి మీరు గొర్రె పిల్లలను పొత్తిగుడ్డలు చుట్టి పెట్టేవారు. ఆ గొర్రెపిల్ల స్థలంలో ఇప్పుడు ఎవరుంటారంటే ఒక శిశువు చుట్టబడి, పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూసేదారని వారితో చెప్పాను. అలా పస్కా పశువులను సిద్ధపరుస్తున్న ఆ పశువుల కాపరులు ఆ గొర్రెలను విడిచిపెట్టి ఇప్పుడు ఎవరిని చూడడానికి వెళ్ళాలి? ప్రభువుని చూడడానికి వెళ్ళాలి. ఆ ప్రభు ఎవరో కాదు, పస్కా కొరకు, బలి కొరకు, పస్కా పశువుగా ఉండుటకు లేత గొర్రె పిల్లగా తల్లి మోసుకొని వచ్చింది భవిష్యత్తులో జరగబోయే పస్కా పండుగకు. ఇదంతా చూస్తుంటే ఎంత అద్భుతంగా ఎవరో దీన్ని డైరెక్ట్ చేస్తుంటే ఈ ప్రోగ్రామ్ అంతా అలా చక్కగా జరుగుతున్నట్లు అనిపించట్లేదా? ఈరోజు మన మెసేజ్ అలానే స్టార్ట్ అయింది. సండే స్కూల్ పిల్లల్లో వీళ్ళని స్కిట్స్ వేయించేటప్పుడు టీచర్ వెనకల నుండి అలా ఈరోజు మనం లూకాసు వార్త 2వ అధ్యాయం 1 నుంచి 7 వరకు చదువుకున్నాం. చూసారా? పొత్తి గుడ్డలతో తల్లి చుట్టి పశువుల పాకలోకి తీసుకొని వచ్చి పెడితే, పెట్టింది శిశువు అని మనం పాటలు రాసుకున్నామే కానీ పెట్టబడినది పస్కా పశువు అన్న విషయం మనకు అర్థం అవ్వలేదు. ఆ దృష్టితో ప్రభు మనకు కనపడట్లేదు. ఈ లేత గొర్రెపిల్లగా ప్రవేశించిన ఆయన ఆ పశువుల పాక నుండి బయలుదేరాడు. క్రూర మృగాలు ఈ లేత గొర్రెపిల్లను చుట్టుకున్నాయి, కొరడ దెబ్బలు కొట్టాయి, సిలువకేసి కొట్టి చంపేశారు, బలైపోయాడు. కానీ చివరికి వారి క్రూరత్వం ఓడిపోయింది, ఆయన మృదుత్వం గెలిచింది. మేలు చేయడానికి వచ్చిన ప్రభు మనం రక్షించడానికి ఆయన తీసుకున్న నిర్ణయం చూడండి ఎంత గొప్పగా ఉంది. అందుకే పశువుల పాకలో నుండి ప్రభు యొక్క ప్రణాళికను మనకు వివరిస్తున్నాడు ఈరోజు. ఈ సందేశం ఇంతటితో అయిపోలేదు. దీని మరొక భాగం వచ్చే ఆదివారం మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు మీరు మాకు వినిపించిన వాక్యాన్ని బట్టి మిమ్మల్ని మహిమపరుస్తున్నాం తండ్రి. ఇంకా ఎన్నో విషయాలు మేము నేర్చుకోవాలి, నేర్పించి మన పాదముల చెంత వేడుకొనిచ్చు. ఈ విజ్ఞాపన, ప్రార్థన, కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి.